హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో అందరూ కూడా ప్రతి టీచర్ కూడా చూడాలండి. సో యాక్చువల్లీ నేను చిన్న క్లాసులు చెప్పనండి, హై స్కూల్ సెక్షన్ మాత్రమే చెప్తాను. నా సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్ అండి. సో హై స్కూల్ సెక్షన్కి చిల్డ్రన్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఈ చిన్న క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం హై స్కూల్ సెక్షన్ వచ్చేటప్పటికి బేసిక్స్ అనేది ఉండట్లేదు, ఇంగ్లీష్లో బేసిక్స్ అనేది ఉండట్లేదండి. సో మనమైతే టెక్స్ట్ బుక్కే ఫాలో అవ్వకుండా కనీసం బేసిక్స్ సంబంధించిన ఇంగ్లీష్ సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా నేర్పించారండి. అవి ఎలా అంటే వాళ్ళకి బాగా ఇబ్బంది పెట్టేసి వాళ్ళకి బాగా బై హార్టింగ్ చేయకుండా వాళ్ళు ఆడుతూ పాడుతూ హుషారుగా నేర్చుకుంటే అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. సో ఎలా చెప్పాలనేది చిన్న క్లాసులకు నేను ఒక క్లాస్ తీసుకున్నానండి. ఇది థర్డ్ క్లాసు. ఈ థర్డ్ క్లాస్లో పిల్లలకి నేను క్వశ్చన్ వర్డ్స్ అని, వెర్బ్స్ అని, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని రకరకాలుగా అన్నీ నేర్పిస్తున్నానండి. సో ఈ వీడియో నేను క్వశ్చన్ వర్డ్స్ ఎలా డ్రిల్లింగ్ చెప్పాలి అనేది నేర్పిస్తాను. సో ఈ వీడియో కూడా ఏ టీచర్ కూడా ఇబ్బంది పెట్టకుండా చిన్న క్లాసు పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా యాక్టివ్గా హుషారుగా డ్రిల్లింగ్ అనేది ఎలా చెప్పాలి. వాళ్ళు మనం డ్రిల్లింగ్ చేస్తుంటే వాళ్ళు హుషారుగా చెప్పేదండి. వాళ్ళు కూడా ఏంటంటే నేను డ్రిల్లింగ్ చెప్పేటప్పుడు మిస్ డ్రిల్లింగ్ చెప్పండి మిస్, ఫస్ట్ డ్రిల్లింగ్ చెప్పండి మిస్ అంటూ ఉంటాను. ఎందుకంటే నేను డ్యాన్స్ వేస్తూ ఇలా ఊగుతూ నవ్వుతూ చెప్తూ ఉంటానండి. పిల్లలు కూడా అలాగే చెప్తూ ఉంటారు. Are you ready to say drilling? Yes, ma'am. Okay. Yes, ma'am. Okay. Everyone see, look at the board. W H A T. What? Okay. ఎందుకు W H Y ఎందుకు Girls start. ఈ విధంగా బాయ్స్ ఇంగ్లీష్ మీనింగ్ చెప్తే గర్ల్స్ తెలుగు మీనింగ్, గర్ల్స్ ఇంగ్లీష్ మీనింగ్ చెప్తే బాయ్స్ తెలుగు మీనింగ్, ఈ విధంగా వాళ్ళు హుషారుగా డ్రిల్లింగ్ చెప్తారు అనమాట. ఓకేనమ్మా, ఈ డ్రిల్లింగ్ బాగుందా మీకు? ఓకే. మోరల్ అయిన తర్వాత వాళ్ళతో ప్రాక్టీస్ చేసిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా చూడకుండా రాస్తారండి. ఎక్కువగా ఎవరైతే స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రమే రాయిస్తాను. ఓకే, రైట్ కన్నా, రీడ్ అండ్ రైట్. Okay, good. Dhanush, why right? W H Y ఎందుకు. ఓకే, గుడ్. సో ఈ విధంగా డ్రిల్లింగ్ చేయడం వల్ల చిల్డ్రన్స్ అందరూ కూడా యాక్టివ్గా నేర్చుకుంటారండి. నెక్స్ట్ స్ట్రెస్ అనే ఫీలింగ్ వాళ్ళకి ఉండదు, చాలా హ్యాపీగా చెప్తారన్నమాట. వాళ్ళు నేను డ్రిల్లింగ్ చెప్పేటప్పుడు చాలా హుషారు వచ్చేస్తూ ఉంటుంది. సో అదే బోర్డు మీద స్టిక్ పెట్టి హోల్ యువర్ హ్యాండ్స్ అని ఇలాగ చేతులు బంధించేసి వాళ్ళని స్ట్రైట్గా ఇలా హెడ్ పెట్టండి అని చెప్పేసి బంధించేసి స్టిక్ పెట్టేసి ఇలా చెప్పేసి ఇలా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యి కొందరు మాత్రమే నేర్చుకుంటారు, మరి కొందరు మాత్రం నేర్చుకోవాలి. ఓకేనండి. సో ఈ టైప్ ఆఫ్ డ్రిల్లింగ్ అందరి టీచర్స్ కూడా ఫాలో అవ్వాలి. ఈ వీడియో ప్రతి ఇంగ్లీష్ టీచర్కినండి. ఓకేనండి, అందరూ ఫాలో అవ్వండి.